యేసుక్రీస్తు ప్రభు గురించి అపోస్తలుడైన పేతురు చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. ఏ సందర్భంలో ఆయన మాట్లాడారు అనంటే, శతాధిపతి అయిన కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు కొర్నేలి పేతురుని రిసీవ్ చేసుకుంటాడు, ఆయన పాదాల మీద పడతాడు. దేవుని పక్షంగా కొర్నేలిని ఎలాగ పిలిచాడో, దేవుడు ఏ విధంగా దర్శనమిచ్చాడో జరిగిన సంగతంతా తెలియపరుస్తాడు. అంటే కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు పేతురు గారు క్రీస్తు ప్రభువు గురించి వారికి తెలియపరిచినటువంటి సందర్భం ఇది. కాంటెక్స్చువల్గా మనం ఆలోచన చేస్తే ఈ నేపథ్యంలో పేతురు గారు ప్రభు గురించి ఏమని వారికి హితవు తెలియపరుస్తూ ఉన్నారంటే, అదేదనగా 37వ వచనం కూడా ఒకసారి చూస్తే అర్థమైంది మీకు. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకుని యూదయ ఎందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అంటే ఏదైతే విషయం ప్రసిద్ధమైందో ఆ విషయాన్ని ఎత్తి చూపి మాట్లాడుతూ ఉన్నారు. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును, నేను ఒక మాట అడుగుతా, దేవుడు నజరేయుడైన యేసును అంటే దేవుడు వేరుగా ఉన్నాడని, ఆ దేవుడే నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ, ఈ వచనం చూసినప్పుడు చాలామంది సగం పండితులు ఉంటారు. వాక్య పరిపూర్ణత లేకుండా ఏదో ఒక ముక్క విరగ తీసుకుని ఆలోచించి దానిని బట్టి విమర్శించేవారు ఉంటారు. ఏంటయ్యా విమర్శ అంటే, యేసుక్రీస్తు దేవుడు కాడు. అపోస్తలుడైన పేతురు గారు చేసిన ప్రసంగంలో దేవుడు అన్నాడు. అంటే దేవుడు ఇంకొక ఆయన ఉన్నాడు. ఆ దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ, అంటే దేవుడు వేరుగా ఉన్నాడు. ఆ దేవుడు యేసుక్రీస్తుని వీళ్ళు ఏమంటారంటే ఒక ప్రవక్త అంటారు, మహానుభావుడు అంటారు, మనుష్య కుమారుడు అంటారు. అంటే వాళ్ళకు తోచిన విధంగా, వారికి అర్థమైన విధంగా మాట్లాడుతూ ఉంటారు. లిటరల్గా చూస్తే దేవుడనే ఆయన తండ్రి మాత్రమే. యేసుక్రీస్తు ఆ తండ్రికి పెద్ద కుమారుడని, పరిశుద్ధాత్ముడు ఆ తండ్రికి చిన్న కుమారుడని, అసలు బైబిల్లో లేని సంగతులను కూడా వారికి అర్థమైనట్లుగా మాట్లాడుతూ క్రీస్తు దైవత్వాన్ని శంకించేటువంటి బోధకులు కూడా లేకపోలా. అర్థమైతేనేమో మా ఘనత అంటారు, అర్థం కాకపోతేనేమో బైబిల్లో తప్పులు ఉన్నాయని కూడా చెప్తారు. ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే, యేసుక్రీస్తు దేవుడా కాదా అనే మాటకు వస్తే బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి డైరెక్ట్గా ఆయన దేవుడే అని చెప్పినటువంటి మాటలు. విమర్శకులు చాలామంది ఏమంటారంటే, యేసు ప్రభు నేనే దేవుణ్ణని మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఎక్కడైనా ఎప్పుడైనా ఆయన మాట్లాడాడా? ఇది వాళ్ళ విమర్శ. యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు, వినండి, నేను ముందుకెళ్తాను. యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు తోమా అంటాడు, ఆయన తిరిగి లేచాడన్న విషయాన్ని ఆయన గాయాలు నేను చూస్తే కానీ నమ్మను అంటాడు. తోమా కోసం మళ్ళీ ప్రభు తన దర్శన భాగ్యం ఇచ్చి, గాయాలు చూడటం కాదు బిడ్డ, కావాలంటే గాయాల్లో వ్రేలు తాకించి చూడమంటాడు.
అప్పుడు ప్రభువు గాయాలను చూసినప్పుడు తోమ వణుకుతున్న హృదయంతో ప్రభువు పాదాల దగ్గర పడి, నా ప్రభువా, నా దేవా అని సంబోధిస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు దేవుడు కాదనుకుందాం, అప్పుడు ఆయన ఏమనాలి? ఇప్పుడు నేనే ఉన్నానండి, వాక్యం అయిపోద్ది, వేదిక దిగుతూ ఉంటా, కొన్ని చోట్ల తెలియని వాళ్ళు వచ్చి వందనాలు చెప్తే పర్లా, కాళ్ళు పట్టుకోబోతారు, వెంటనే భయం వేస్తుంది. కాళ్ళు పట్టుకోవాల్సింది నాయి కాదు, మీరు నేను అందరూ కలిసి ఆయన కాళ్ళు పట్టుకోవాలి, తప్పు అని చెప్తా. పద్మాసు దీపంలో యోహాను దేవదూత పాదాలను ఆశ్రయించినప్పుడు ఆ దూత ఏం పలికినట్టు ఉంటుందంటే, నేను నీ వంటి సహదాసుణ్ణి, నా పాదాలు కాదు పట్టుకోవాల్సింది, ఆయన పాదాలు పట్టుకోవాలని క్లియర్గా. అంటే దూత కాబట్టి. యేసు ప్రభు దేవుడు కాకపోతే తోమ వచ్చి కాళ్ళ మీద పడి నా దేవా నా ప్రభు అన్నప్పుడు ఆయన ఏమన్నారంటే, నేను నీకు దేవుణ్ణి కాదు, నీకు ప్రభువుని కాదు, దయచేసి వేరుగా అనుకోవద్దు, మన ఇద్దరికి దేవుడు వేరే ఉన్నారని చెప్పాల. యేసు ప్రభు ఏం చెప్పాల? మౌనం అయిపోయాడు. మౌనం అంగీకారం. రెండోది మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది, చదవద్దులే, వినండి. ఆయన బాప్తిజం పొందిన సందర్భంలో 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు దేవుని ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడ్డాడు, అపవాది చేత శోధింపబడ్డానికి అని ఉంది. ఎవరితో? ఒక ఆయన చెప్తున్నాడు, ఆయన ఎవరు అరణ్యంలోకి తీసుకెళ్లారంటే సైతానుడు అంట. ఎందుకు తీసుకెళ్ళాడు అరణ్యానికి అంటే, ఇక్కడ మన ఇద్దరం కొట్టుకుంటే జనం అందరూ చూస్తారు, ఏడ కాదు అడవిలో చూసుకుందాంపా అన్నాడంట ప్రభు. అందుకని వాడు ఎక్కడైతే నాకేంటి భయం అని చెప్పి అడవికి వెళ్ళాడంట. వాడు కూడా ఏమి కలుపుకుంటారు వాక్యాన్ని. ఒక మాట అవును అనాలంటే వాక్యాధారితంగా అవును అనాలి, ఒక మాట కాదు అనాలంటే దానికి వాక్యం సపోర్ట్ చేయాలి కాదు అనడానికి. వాక్యానికి మినహాయించి మన ఇష్టానుసారంగా మనం ఏది ఆలోచన చేసినా తప్పే. ఒకవేళ తెలియకపోతే బైబిల్లో పండితుడు ఎవడు లేడు. పరిపూర్ణంగా బైబిల్ అవగాహన కలిగి ఎవరిని మనం చూడగలమంటే యేసుక్రీస్తుని మాత్రమే చూడగలం. స్తోత్రం. జ్ఞానాధారం ఆయన, దేవుని జ్ఞానం ఆయన. ఒకవేళ ఏదైనా విషయం తెలియలేదు అనుకోండి, నాకు అవగాహన లేదండి అనడంలో తప్పు లేదు. లేదు దేవుడు నాకు ఇంకా రివీల్ చేయలేదండి, దేవుడు ఒకవేళ రివీల్ చేస్తే చెప్తానండి అనడంలో తప్పు లేదు. మనకు అర్థం కాని విషయం వల్ల ఏదో చెప్పే ప్రయత్నం చేసి వాక్యాన్ని పెడత్రోవ పట్టిస్తే అది తప్పు. మన వల్ల ఇంకా 10 మంది చెడిపోయే ప్రమాదం ఉంటుంది. సాతానుడు యేసు ప్రభువుని శోధించాడు. ఆ విషయం రాయబడింది అక్కడ మత్తయిలో, లోకాలో కూడా రాయబడింది. ఈ రాళ్ళని రొట్టెలు చేసుకుని తినమంటాడు. మీరు అనుకుంటున్నట్టు సాతానుడు తెలివి తక్కువడు కాదు. కరుణామయుడి సినిమాలో చూపించినట్టు 2 కూరలు 2 కొమ్ములు నల్లగా మసిపూసుకొని భయం పుట్టించే విధంగా వాడు ఉండడు. తూరు రాజుకు మించిన జ్ఞానం వాడికి ఉందంట. స్తోత్రం. కాలిన రాళ్ల మధ్య వాడు సంచరించువాడు అని రాయబడింది. అభిషేకమునందిన కెరూబు అని రాయబడింది. నీ సౌందర్యమును చూచుకుని నీవు చెడిపోతివి అన్నాడు హెస్కేలు గ్రంథంలో. వాడి జ్ఞానం ఎక్కువే, అందం ఎక్కువే, అభిషేకం అత్యున్నత అభిషేకం. వాడి స్థానం కాలిన రాళ్ల మధ్య సంచరించేవాడని రాయబడింది. సరే, ఇప్పుడు శాటన్ యొక్క గొప్పతనాన్ని గురించి కాదు మనం చెప్పుకుంటుంది, సందర్భం వచ్చింది కాబట్టి. మీరు నేను అనుకుంటున్నట్టుగా వాక్యం తెలియనోడు కాదు సాతానుడు. వాడికి వాక్యం బాగా తెలుసు. మరి అలాంటి సాతాన్ని జయించాలంటే 2 పద్ధతులు. వాడికంటే వాక్యం మనం బాగా ఎరిగి ఉండాలి. స్తోత్రం. వాక్యమయున్న క్రీస్తు మనలో నివసించినప్పుడు వాడిని ప్రతిఘటించగలుగుతాం. సెకండ్ థాట్ ఏంటంటే,
వాడికి ఏ ఎత్తుగడైనా తెలిసిద్ది, కానీ వాడికి తెలియంది ఒకే ఒకటి ఏంటంటే పరిశుద్ధాత్మ నడిపింపు వాడికి అర్థం కాదు. స్తోత్రం. బికాజ్ దిస్ వన్ ఈజ్ అన్హోలీ. వీడు అపవిత్రాత్మ గనుక పవిత్రాత్మ అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచనలు వీడికి అర్థం కావు. అందుకోసం ఏ బిలీవర్ హీ హ్యాస్ టు హైడ్. పరిశుద్ధాత్మలో దాచబడి జీవితాన్ని కొనసాగించేటప్పుడు సాతానుడు మనల్ని తాకడానికి కూడా ప్రయత్నం చేయలేడు. స్తోత్రం, స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభువుతో వాడు ఎలాగ వాదించాడంటే, రాళ్ళు రొట్టెలు చేసుకొని తినమన్నాడు, ఆయన వాక్యం చూపించాడు. మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోటి నుంచి వచ్చు, అయిపోయింది. ఓ లోకమంతా చూపించాడు. శిఖరం మీదకి తీసుకెళ్ళాడు, దుముకమన్నాడు, దేవదూతలను ఎత్తి పట్టుకుంటారు అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఏం చూపించాడు? లోకరాజ్యం అంతా చూపించి, ఒక్కసారి నా పాదాలకు మొక్కితే ఈ లోకమంతా. అప్పుడు ప్రభు అద్భుతమైన ఒక మాట అన్నాడు వాడితో, ప్రభువగు అన్నాడు. ఇంకో దగ్గర ఏమన్నాడు మళ్ళీ? ప్రభువైన నీ దేవుని. ఇప్పుడు సాతానుడు శోధిస్తుంది ఎవరిని? పేరు చెప్పండి. యేసుక్రీస్తుని శోధిస్తున్నాడు. సాతానుడు యేసుక్రీస్తుని శోధిస్తుంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏ వాక్యాన్ని అడ్డం పెట్టాడు వాడికి? ప్రభువగు నీ దేవుని అంటే ఇప్పుడు ఈయన ఏ ప్లేస్మెంట్లో ఉన్నాడు సాతానుడు ఎదురు? నేను దేవుణ్ణి అని చెప్తున్నట్టేగా. పైగా ప్రభువగు నీ దేవుని అంటే పాత నిబంధనలో చెప్పబడినటువంటి ఆ మాటని నేరుగా సాతానుడు ఎదురు అదే వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రభు అయిన నీ దేవుని శోధింపొద్దు అంటే, నేను ప్రభువుని నీకు దేవుణ్ణి. అక్కడ రాయబడిన మాట నాకు వర్తిస్తుంది కాబట్టి నువ్వు శోధించొద్దు అంటే యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు అనేది మనం నమ్మాలి. స్తోత్రం, స్తోత్రం. ఇప్పుడు నేను ఇంక అంతకు మించి ముందుకు వెళ్ళట్లేదులే క్రీస్తు దైవత్వాన్ని గురించి. పేతురు ఇప్పుడు క్రీస్తు గురించి ఏమని మాట్లాడుతున్నాడు? నజరేయుడైన 2:10-38. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను అంటే ఇప్పుడు దేవుడున్నాడు, ఆ దేవుడైన పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు అంటే దేవుడైన వాడు ఈయన అభిషేకించాడని చెప్పండి ఈ మాట. ఇప్పుడు ఈయన దేవుడు కాకపోవునా? కాకపోవునా? దేవుడే. ఫిలిప్ అడుగుతాడు, తండ్రిని మాకు చూపించు, మాకు అంతే చాలంటాడు. ఎక్కడా? యోహాను సువార్త 14లో ఉంటుంది, చదవద్దులే, వినండి. తండ్రిని మాకు చూపించు, మాకు అంతే చాలు అన్నప్పుడు యేసు ప్రభు ఏమంటాడు తెలుసా ఆయనతో? నేను 14:7 అనుకుంటాను, అమ్మా 8 అంటే చూడండి. ఫిలిప్పు తండ్రిని మాకు కనబరుచుము, మాకంతే చాలును చెప్పగా, యేసు ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే, ఇప్పుడు రాంబాబు పాస్టర్ గారు మీ డాడీని నాకు చూపించండి అన్నారు అనుకోండి, నేనేం చేస్తాను? సెల్ ఫోన్లో మా నాన్న ఫోటో ఉంటే ఇదిగో మా నాన్న ఫోటో అని చెప్తా. లేదు, నన్ను చూడండి, నన్ను చూస్తే చెప్పాలి, క్లియర్గా చెప్పాలి, నన్ను చూస్తే మా నాన్నని చూచినట్టే. అది మనస్థాయి. ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నన్ను ఎరుగవా అంటే ఇప్పుడు ఆయన అడిగిందేమో క్రీస్తుని, తండ్రిని చూపించమని. ఈయనేమని మాట్లాడుతున్నాడు? నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను అంటే నేను ఇంతకాలం కుమారునిగా ఉన్నాను, తండ్రిని చూపించమని అడుగుతున్నావు అంటే తండ్రిని నువ్వు ఎరుగవా? ఇంతకాలం మీ యొద్ద ఉండిన నీవు నన్ను ఎరుగవా అంటే అర్థం ఇప్పుడు నేను తండ్రి ప్లేస్లో ఉండి మాట్లాడుతున్నాడు. నన్ను చూచిన వాడు చూచినట్టే అంట్లా, నన్ను చూచిన వాడు తండ్రిని. ఒకసారి స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడే.
గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. ఈ క్రీస్తు గురించి పేతురు ఇంట్రడ్యూస్ చేస్తూ మాట్లాడుతుంది ఏంటంటే, దేవుడు, తండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ, ఈ మధ్య ఇది కూడా వాదనే, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, దేవుళ్ళు ముగ్గురా ఒక్కడా అన్నాడు. ఒక్కడు అన్నాం అనుకోండి, ఒకడెవరు అంటారు. తండ్రి అంటే మరి కుమారుడు ఏంటి అంటారు. లేదు కుమారుడు అంటే మరి పరిశుద్ధాత్మ ఏంటి అంటారు. లేదండి ముగ్గురు అన్నాం అనుకోండి, బైబిల్ ఏమంటది దేవుడు ఒక్కడే. మరి దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఒక క్యారెక్టర్ కనపడాలి. లేదు మూడు వ్యక్తిత్వాలు ఉన్నాయి కాబట్టి దేవుళ్ళు ముగ్గురు ఉండాలి. గమ్మత్తు ఏంటంటే, స్క్రిప్చరల్ ఎవిడెన్స్ ఏంటంటే వ్యక్తిత్వాలు మూడు, దేవుడు మాత్రం ఒక్కడే. మూడు వ్యక్తిత్వాల కలబోతయే దేవత్వం. స్తోత్రం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఆయా కాలాల్లో ఆయా పరిస్థితుల్లో మూడు వ్యక్తిత్వాలు కలిగి పనిచేస్తూ వచ్చారు. ఆ ముగ్గురు కలిసి ఉంటేనే సంపూర్ణ దైవత్వం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అనే మాట తెలుగులో ఏకవచనమే కానీ మూల భాషలోకి వెళ్ళేపాటికి దేవుడు అనే దగ్గర ఏలోహిం అని ఉంటుంది. ఏలోహిం అనగా తండ్రి, కుమారుడు. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి అంటే దైవమై ఉన్న క్రీస్తుని పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించాడు. రైట్. ఇప్పుడు ఈయన చదవండి. దేవుడు క్రీస్తునకు తోడై ఉండెను గనుక, అంటే శరీరధారిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడో చెప్పాడు. వచ్చిన ఈయనకి తండ్రి తోడై ఉంటూ ఉన్నాడు అని చెప్పాడు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? తోడై ఉండెను గనుక. ఆ మాట పట్టుకోవాలి. ఏం చేస్తున్నాడు క్రీస్తు? మేలు చేయుచు. ఎవరికి మేలు చేయుచు? ఆయన పిల్లలైన వారికి, సమస్తమాన వాడికి మేలు చేయుచు, అపవాది చేత పీడింపబడిన వారికి అందరికీ స్వస్థత. మాట్లాడొద్దు ప్లీజ్. స్వస్థపరచుచు. మీ కరపత్రాల్లో మూలవాక్యం ఇది. బాబురావు అన్న, సాంబశివరావు గారు వేయించిన పాంప్లెట్స్లో మూలవాక్యం ఇది. పైన ఉందిగా, చదివారు ఇది. దీనిలో మనం తీసుకోవలసిన విషయం ఏంటంటే, ఆయన సంచరిస్తూ, ఎవరు? యేసుక్రీస్తు స్వస్థపరుస్తున్నాడు, మేలు చేస్తున్నాడు. ఎవరికి? లోబడిన వారికి, ఆయన పోలికలో ఉన్న ప్రజలకి మేలు చేయడానికి, స్వస్థత కలిగించడానికి. ఆయన ఎవరి బలంతో చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించబడి. ఎవరు అభిషేకించారు అంటే తండ్రి ఆయన్ని అభిషేకించి ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి వచ్చిన ఈయన ఏం చేయడానికి అంటే మేలు చేస్తూ స్వస్థపరచడానికి, అపవాది చేత పీడింపబడుతున్న వారికి విడుదలనివ్వడానికి. ఏం చేస్తున్నాడంటే ఆయన సంచరించుచు. చెప్పండి. అంటే సంచరిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, నోరుండి మాట్లాడలేని, చెవులుండి వినలేని, ఆకారముండి కదలికలేని, కనులుండి చూడలేని మోగ బొమ్మ, మోగ దేవత, మోగ దేవుడు కాదు ఆయన. స్తోత్రం. సంచరిస్తున్న దేవుడు. బైబిల్లో చాలా అద్భుతంగా ఆయన గమనాన్ని, ఆయన కదలికని, గాడ్ ఆఫ్ మూవింగ్, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కదలిక మానవాళికి ఎలాగ ఆశీర్వాదమైందో చాలా అద్భుతంగా వ్రాయబడింది. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 14వ వచనం. ఫాస్ట్. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును
నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాడెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైనది ఏదైనను చూచి నిన్ను మరి ఇక్కడ నుంచి బయలుదేరాను. కారు ప్రాబ్లం అయింది. సెంటర్ దాకా వదిలిపెట్టండి అయ్యా నన్ను అడిగా. వస్తారా రారా నన్ను వదిలిపెట్టడానికి? యూత్ కానీ అన్నోళ్ళు పాస్టర్స్ కానీ వస్తారు రారా? ఒక్కొక్కళ్ళు ఒక బైక్ తెచ్చి అన్న ఎక్కడండి అన్నారు. 4 బైకులు అక్కడ ఉన్నాయి. 4 బైకుల్లో తీసుకొచ్చిన వాళ్ళు అందరూ ఆప్తులే. కానీ 4 నేను ఒక బైకే సెలెక్ట్ చేసుకుంటా. ఎందుకు? ఒక బైక్ బాగానే ఉంది కానీ పైనంతా దుమ్బడింది, ఎక్కుతానా? ఇంకో బైక్ బాగానే ఉంది కానీ ఎవరో చిన్న పాప వాళ్ళ అమ్మ పాలిస్తా ఆడిస్తూ ఉంటే కక్కేసింది, చూసుకోలా, వాక్యం వింట, ఎక్కుతానా? ఇంకో బైక్ ఉంది, మంచు దాని నిండా పేరుకొని ఉంది. ఉండన్నా తుడిస్తేస్తానంటున్నాడు. కాదు వెళ్ళాల్సిందే. ఈలోపు అక్కడెక్కడో ఇంకో బైక్ ఉంది, పాతదే కానీ నీట్గా ఉంది. ఏది ఇష్టపడతాను? ఆఫ్టర్ ఒక మనిషిని ఉన్న 4 బైక్స్లో నాకు అనుకూలంగా ఉన్న బైక్ నేను ఇష్టపడితే దేవుడైన యెహోవా పాడెములో సంచరిస్తాడంట. స్తోత్రం చెప్పండి. పాడెములో సంచరించినప్పుడు ఆయన సంచరించేటప్పుడు పాడెములో ఉన్నవారెవరైనా అసహ్యమైన కార్యము కలిగి ఉంటే, అసహ్యత పుట్టించేది ఏదైనా కలిగి ఉంటే ఆయన ఎందుకు సంచరిస్తాడంటే పాడెములో నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకు. వింటున్నారా? దేవుడైన యెహోవా సపోజ్ వేజెండ్ల అనుకోండి, ఈ గ్రామంలో సంచరిస్తాడు. ఎందుకు సంచరిస్తాడు అంటే నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీ చేతికి. మళ్ళీ ఇక్కడ శత్రువు అంటే అదేదో మా సంఘం ఒకటి ఉంది, పిన్నెల్లని, పల్నాడు దగ్గర. ఎలక్షన్ వచ్చిందంటే టీడీపీ గెలిస్తే వైసీపీ వాళ్ళు ఉండరు, ఇంకా ఊర్లో వైసీపీ గెలిస్తే టీడీపీ వాళ్ళు ఉండరు, ఇక నిరంతరం కొట్టుకోవటమే. అది కాదు శత్రుత్వం. దేవునికి వ్యతిరేకంగా మన జీవితాలని బనాయించగలిగే శత్రువు ఎవడంటే సాతానుడు. లోకం మనకు శత్రువు.